చాలా ప్రయత్నం చేశా, కానీ నేను మనిషిని. నా ఆత్మగౌరవం మీద జరిగిన దాడి, నాకున్న బాధను వర్ణించే పదాలు లేవని నటి, బీజేపీ నాయకురాలు మాధవీలత ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిక్షణం వేదనతో నిండి ఉంది. కోపం, నిరాశ, ఆవేదన, దుఃఖం అన్నీ ఒకేసారి నన్ను కుదిపేస్తున్నాయని మాధవీలత అన్నారు. ఎన్నోసార్లు ఎందరో తన ఆత్మవిశ్వాసాన్ని చిదిమివేయాలని ప్రయత్నం చేశారని, పదే పదే ఇవే మాటలు అన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నా పార్టీ కోసం, మహిళల కోసం, హిందూ ధర్మం కోసం మాత్రమే నిశ్శబ్దంగా నా వంతు పోరాడుతున్నానని తెలిపారు. రూపాయి తీసుకున్నది లేదు, ఎవరికి ద్రోహం చేసింది లేదు, మోసం చేసింది లేదు, కానీ కక్ష కట్టి మాటలు అంటున్నారని వాపోయారు. ఆడపిల్లగా ఎప్పుడు నేను సింపతి గేమ్ ఆడలేదని, మహిళలకు అనుకూలంగా ఉన్న చట్టాలను ఉపయోగించలేదని అన్నారు. మగాడిలా ఇంకా పోరాడుతూనే ఉన్నానని స్పష్టం చేశారు. ఈ కష్టాలను అధిగమిస్తానని తెలిపారు. ఆ ధైర్యాన్ని